శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం, అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 4వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, గురువారం. తిథి ద్వాదశి, రాత్రి 1:47 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 10:36 వరకు. వర్జ్యం ఉదయం 5:53 నుంచి 7:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:56 నుంచి 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:52 నుంచి 3:41 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:55 నుంచి 5:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఈ రోజు విశేషం వామన ద్వాదశి. ఈ రోజు పవిత్రమైన భాద్రపద శుద్ధ ద్వాదశి. ఈ తిథిని వామన ద్వాదశిగా పిలుస్తారు. పౌరాణికంగా శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన వామనావతారం ఈ రోజే భూమి మీదకు వచ్చిందని నమ్మకం. వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని అడిగి మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించి 3వ అడుగును బలిచక్రవర్తి తల మీద పెట్టి పాతాళానికి పంపాడు. అందుకే ఈ రోజున శ్రీ వామనుణ్ణి పూజించడం వల్ల సకల సంపదలు, కష్టాల నుంచి విముక్తి కలుగుతాయని విశ్వాసం. గురువారం కూడా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు కావడంతో ఈ రోజున విష్ణువును ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం పఠించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున మనం గణపతిని నవరాత్రులలో 9వ రోజును జరుపుకుంటున్నాం. గణపతిని ఈ రోజున ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున గణపతికి దూర్వ, ఎర్రటి పువ్వులు, బెల్లం, లడ్డూలు, ఉండ్రాళ్లతో నైవేద్యం సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజు గణపతి అథర్వ శీర్షం పఠించడం వల్ల జ్ఞానం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. వ్యాపారస్తులు ఈ రోజు గణపతిని పూజించడం వల్ల వ్యాపారంలో లాభాలు, ఉద్యోగస్తులు ఉన్నతి సాధిస్తారు. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా చాలా శ్రేష్టం. ఈ వ్రతం వల్ల కుటుంబంలో సుఖ శాంతులు, సంపద, ఐశ్వర్యం లభిస్తాయి. వ్రతం చేయలేని వారు కేవలం సత్యనారాయణ స్వామి కథను వినడం లేదా చదవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో అరిష్టాలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా ఈ రోజు గురు రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా వంటి గురువులను పూజించడం వల్ల జ్ఞానంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున దానం చేయడం చాలా ముఖ్యమైనది. పేదవారికి, అనాథలకు అన్నదానం చేయడం, జంతువులకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా ఆవుకు బెల్లం, అరటిపండు తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. పశుపక్షాదులకు ఆహారం పెట్టడం వల్ల మనస్సు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఈ పనులు చేయడం వల్ల మనసులో సాత్విక భావాలు పెరిగి దైవ చింతనతో పాటు సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించవచ్చు. ఈ పవిత్రమైన రోజున మీరు చేసే ప్రతి పూజ, ప్రతి పుణ్యకార్యం మీ జీవితంలో వెలుగులు నింపాలని, సకల దేవతల ఆశీస్సులు మీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ పవిత్రమైన రోజున మీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆశిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున మీరు శ్రీ మహావిష్ణువును పూజించినా, ప్రార్థించినా ఓం నమో నారాయణ అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా చేయడం వలన కొన్ని లక్షల మందికి ఈ రోజు ఆ స్వామి నామాన్ని తలుచుకునే అదృష్టం కలుగుతుంది. ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ధనయోగ సూచనలు గోచరిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఒత్తిడి కలిగించే వారు ఉంటారు. సంయమనాన్ని కోల్పోకూడదు. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు గతంలో కన్నా కొంత అనుకూలం. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.
ఏవైనా సమస్యలు వస్తే వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు మాటల వల్ల బంధువులతో ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. అధికారులు మీపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పిల్లల చదువుల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు కొంత అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సహోద్యోగులతో వాదనలకు దిగకండి. రాజీ పడడం మంచిది. వీలైనంత వరకు అనవసరపు విషయాల్లో జోక్యం కల్పించుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. పట్టుదలతో పని పూర్తి చేయాలి. వ్యాపార లాభం సూచితం. బంధువర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. విహారయాత్రలకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాను ఆచరించాలి. సాంకేతికంగా ఎదుగుదలకు అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కార్యసిద్ధి సంతృప్తినిస్తుంది. ప్రతిదీ లోతుగా విశ్లేషించండి. ఉద్యోగ ఫలాలు అద్భుతంగా ఉంటాయి. అధికార లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆపదల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. భూమి వాహనాలు కొనుగోలు చేస్తారు. అంతా సంతోషంగా ఉంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం రావచ్చు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. గృహ భూ లాభాలకు అవకాశం ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా పరిచయమైన వారితో జాగ్రత్త అవసరం. సమాజంలో మంచి పేరు పొందుతారు. గృహ నిర్మాణ పనులపై మనస్సు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో అనవసరమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. సామరస్యంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. దూర ప్రాంత కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. కొందరు మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. అంతేకాకుండా వీరు మంచి ఫలితాలను పొందుతారు. కొన్ని సంక్లిష్టమైన పనులను అకస్మాత్తుగా పూర్తి చేయడం వల్ల అదృష్టానికి సంబంధించిన అడ్డంకులు తొలగుతాయి. మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండడం ముఖ్యం. కళాకారులకు అనుకూల వాతావరణం. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఇష్టదేవతారాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల లావాదేవీలకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఎటువంటి వ్యాపారమైనా లాభాల బాటలో సాగుతుంది. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పురోగతి ఉండడం, మంచి పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. మీరు చేపట్టే పనిలోనూ విజయం సాధించాలనే ఆశ పూర్తిగా ఉంటుంది. ఈ రోజు నిలిచిపోయిన ప్రాజెక్టులో విజయం సాధిస్తారు. పని తిరిగి ట్రాక్ లోకి వస్తుంది. ఒత్తిడిలో ఉన్న పనులను అధిగమిస్తారు. పనులు పూర్తి చేయడంలో అడ్డంకులు తొలగుతాయి. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 70% అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వాహనం భూముల వలన ఖర్చులు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మనోబలం ముందుకు నడిపిస్తుంది. అడ్డంకులు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తద్వారా సమాజంలో ఖ్యాతి లభిస్తుంది. స్థిర సంపాదన ఏర్పడుతుంది. సహోద్యోగులతో విభేదాలు రానియవద్దు. సౌమ్యంగా సంభాషించాలి. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి నిలపాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే శుభం కలుగుతుంది. ఈ రోజు మీరు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. కొంత పనిభారం మీపై పడుతుంది. పరిశ్రమను నడుపుతున్నట్లయితే చిన్న ఉద్యోగుల కార్యకలాపాలపై కూడా నిఘా ఉంచడం మర్చిపోవద్దు. ఈ రోజు మీరు స్నేహితుల నుంచి కొంత పనిలో ప్రత్యేక సహాయం పొందవచ్చు. ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే బాగా ఆలోచించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి.
ఈ రాశి వారు ఈరోజు మంచితనం, దయాగుణంతో ఎదుటివారి మనస్సును గెలుచుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ గౌరవ మర్యాదలను చూసి చుట్టుపక్కల వారి ఏడ్పులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్నది నెరవేరుతుంది. లక్ష్యం దగ్గరలోనే ఉంది. అఖండమైన ఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు సూచితం. తగు శ్రద్ధ వహించండి. సొంత నిర్ణయం కొంత శ్రమ కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ డబ్బు నష్టపోవడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల కన్నా సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తోబుట్టువులతో వివాదాలకు అవకాశం ఉంది. ఒక ముఖ్య విషయంలో తోటివారు మీ సలహాను తీసుకుంటారు. ఆపై మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తారు. ఆర్థిక విషయాలలో కుటుంబ సభ్యులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించండి. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు రాబడి స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అయితే ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ఒక అంశం సంతృప్తినిస్తుంది. వ్యయ భారం పెరిగే అవకాశం ఉంది. సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. లక్ష్మీ ధ్యానంతో మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. అనుకున్నవేవి ఒక పట్టాన పూర్తి కావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రతి పనిని ఓపిగ్గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. భక్తి పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. పరుష పదాలు ఉపయోగించవద్దు. ఆంజనేయ ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. గిట్టని వారు మీపై లేనిపోని నిందలు వేసే అవకాశం ఉంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరుతాయి. ఎటు చూసినా ఉత్తమ ఫలితమే గోచరిస్తోంది. ఉద్యోగంలో పెద్దల ప్రశంసలు పదవి లాభం ఉంటాయి. 10 మందికి ఉపయోగపడతారు. దైవానుగ్రహం లభిస్తుంది. వ్యాపార యోగం బాగుంటుంది. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదు అనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. అయితే అనవసరపు ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. వ్యాపారం సామాన్యంగా కొనసాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కార్యాలయంలో ముఖ్యమైన బాధ్యతలను మీకు అప్పగిస్తారు. ఎలాంటి సందేహాలు ఆలోచనలు లేకుండా మీ పనిలో బిజీగా ఉంటారు. కష్టానికి సంబంధించిన ఫలాలు మీకు మధురంగా ఉంటాయి. మీరు ఆశించిన ఫలితాన్ని పొందినందుకు ఆనందంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. భూములు వాహనాల విషయంలో లాభాలు గడిస్తారు. భూయోగం గోచరిస్తోంది. మధ్యవర్తుల మాటలు అస్సలు నమ్మకూడదు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో ఆస్తులపై పెట్టిన పెట్టుబడులలో ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పదోన్నతి మూలంగా స్థానచలనం ఉండవచ్చు. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విందు వినోదాలకు దూరంగా ఉంటే అనవసరపు ఖర్చు తగ్గి క్రమంగా ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు మంచి సమయం. ఇష్ట దైవాన్ని స్మరిస్తే మేలు.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గడం, గౌరవాభిమానాలు పెరగడం జరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అంతేకాకుండా గందరగోళానికి గురవుతారు. కొంత వింత వాతావరణం మీ వెనుక ఉంటుంది. మీకు ఏ పని చేయాలనే భావన ఉండదు. రోజువారీ ఇంటి పనిలో కొన్ని ఆటంకాలు ఉండవచ్చు. ఇతరుల గురించి మాట్లాడడం వల్ల మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు. వ్యాపార రంగంలో వచ్చిన ఒడిదుడుకుల గురించి చింతించకండి. ఈ రోజు మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూమి కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. ఇంటి నిర్మాణ పనులు సకాలంలో నెరవేరుతాయి. స్నేహితులు బంధువుల సహకారం అందుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. తీర్థయాత్రలు దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. అదృష్ట యోగం ఉంది. సకాలంలో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. అధికారుల అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో మెలకువలు తెలుస్తాయి. ధనధాన్య లాభం ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. లక్ష్యాన్ని చేరే వరకు శాంతంగా వ్యవహరించాలి. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది. ఒత్తిడిని జయించాలి. ఆర్థిక అంశాల్లో తొందరపాటు తగదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. వ్యాపారం నిదానంగా సాగుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడం మీద దృష్టి సారిస్తారు. కొద్దిపాటి ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆస్తిపాస్తులకు సంబంధించిన కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయడం ప్రస్తుతానికి మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. మీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనను రానియకండి. కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సరళంగా సూటిగా చేయాలనుకుంటే మీకు సంబంధించిన పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోకపోవడం మంచిది. అనవసరపు విషయాల్లో జోక్యం కల్పించుకోవద్దు. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశాల్లో ఉండే సంతానం నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక అంశాలు శుభప్రదం. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. సౌమ్యంగా పరిష్కరించండి. దేనికి తొందరపడవద్దు. శాంతంగా ఆలోచించాలి. కొత్త వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇరుగు పొరుగుతో సంబంధాలు మెరుగవుతాయి. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. భూములు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా అందుతుంది. విష్ణుమూర్తిని దర్శించండి. ఆశయం నెరవేరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువుల్లో కొందరు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. స్టాక్ మార్కెట్లో చిక్కుకోవడం ద్వారా మీ డబ్బు వృధా అవుతుంది. కొంత ఆందోళన చెందుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావడం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. సంపదను సంపాదించడానికి మార్గాలు సుగమం అవుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు చాలా సార్లు ఆలోచించడం ముఖ్యం. ఏదైనా తప్పుడు నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం. మంచి కాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగరీత్యా అనుకూలమైన సమయం. వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. ఇంట బయట కలిసి వస్తుంది. పేరు ప్రతిష్టలు ఉంటాయి. బంగారు భవిష్యత్తునిచ్చే గొప్ప పనులను ప్రారంభించండి. ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కాదు. గతంలో ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనం భూముల వల్ల ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది.
కాలం సహకరిస్తుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని దర్శిస్తే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్వయం కృషితో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. చాలా చురుగ్గా ఉంటారు. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తి చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆరోగ్యానికి డోకా ఉండదు. అంతేకాకుండా మీలో శక్తి రెట్టింపు అవుతుంది. ఈ రోజు మీరు కొద్దిగా నీరసంగా ఉంటారు. డబ్బు విషయంలో ఈ రోజు మనసులో కొంత అసంతృప్తి ఉండవచ్చు. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సంపాదన స్థిరంగా ఉంటుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. వ్యాపారంలో జాగ్రత్త. గృహయోగం ఉంటుంది. పరిస్థితులు చక్కబడతాయి. కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో శుభం జరుగుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. దుర్గాస్తుతితో కాలం ఆనందంగా గడుస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన విజయం ఉంటుంది. సకాలంలో పని పూర్తి చేస్తే విశేషమైన గుర్తింపు లభిస్తుంది. భాగస్వాములతో అనుబంధం పెరుగుతుంది. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ఫలితం వస్తుంది. వ్యాపారంలో బాగుంటుంది. ధన లాభం ఉంది. ఎదుటివారు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. సమయస్ఫూర్తి కాపాడుతుంది. నూతన కార్యాలకు బాటలు వేయండి. భవిష్యత్తులో చక్కటి ఫలాలను ఇస్తాయి. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో బంధువులు తలదూర్చే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. అంతేకాకుండా సాధారణ పనులను కూడా పూర్తి చేసిన తర్వాత ఏకాంతంగా కొంత సమయాన్ని గడపాలని అనిపిస్తుంది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కష్టపడి పనిచేయడం కష్టమవుతుంది. నలుగురి సహకారంతో తలచిన పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పెద్దల సూచనలను పాటించండి. గురు భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. బరువు బాధ్యతలు పెరుగుతాయి. పనులను సంతోషంగా స్వీకరించి సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై దృష్టి నిలుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తి భావనలు పెరుగుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ప్రారంభించిన పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. కాలం మంచి పనులకు సహకరిస్తుంది. ముఖ్య కార్యాలను త్వరగా పూర్తి చేయండి. ఉద్యోగ ఫలితం శుభప్రదం. శాంత స్వభావంతో కార్యాలను సాధిస్తారు. జీవన విధానాన్ని మార్చుకుంటారు. దగ్గరి వారి సలహాలు మేలు చేస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత విషయాలను ఇతరుల వద్ద ప్రస్తావించవద్దు. తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఓ ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. శుభకార్యంతో బాగా ఖర్చవుతుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. కొందరు మిత్రుల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అంతేకాకుండా డబ్బు సంపాదించడానికి ఇతర మార్గాలను ఎంచుకోవాలో వద్దా అనే విషయంపై మీ సహోద్యోగులు భాగస్వాములు విభేదించవచ్చు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు అనుకున్నది సాధిస్తారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులు బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు చేయడంపై మనసు నిలుపుతారు. సాహితీవేత్తలకు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. శివనామ స్మరణతో అంతా మంచి జరుగుతుంది.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.